బెంగాల్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే 5గురు ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. 10ల సంఖ్యలో ప్రయాణికులకు గాయాలయ్యాయి. బెంగాల్లో న్యూ జల్పాయిగురిలో 2 రైళ్లు ఢీకొన్నాయి. కాంచనజంగా ఎక్స్ప్రెస్ ను వెనుక నుండి వేగంగా వచ్చిన గూడ్స్ ట్రైన్ ఢీకొట్టింది. కొన్ని రైలు బోగీలు పక్కకు ఒరిగాయి. ఘటనా స్థలికి చేరుకుంది రెస్క్యూ టీం. సహాయక కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. క్షతగాత్రుల్ని ఆసుపత్రికి తరలిస్తున్నారు. అసోంలో సిల్చార్ నుండి కోల్కతాలో సెల్లాకు బయలుదేరింది కాంచనజంగా ఎక్స్ప్రెస్. మధ్యలో న్యూ జల్పాయిగుడి వద్ద ఆగింది. అక్కడ నుండి బయలుదేరిన కాసేపటికే రంగపాని స్టేషన్ సమీపంలో ఎక్స్ప్రెస్ ను వెనుక నుండి ఒక గూడ్స్ రైలు బలంగా ఢీకొట్టింది. గూడ్స్ రైలు బోగీలు కూడా చెల్లాచెదురుగా పడిపోగా ఎక్స్ప్రెస్ రైలు 2 బోగీలు పట్టాలు తప్పాయి. ఓ బోగీ ఏకంగా గాల్లోకి లేచింది. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం గూడ్స్ రైలు సిగ్నల్ ను అతిక్రమించి కాంచనజంగా ఎక్స్ప్రెస్ ను ఢీకొట్టినట్టుగా తెలుస్తోందని అధికారులు వెల్లడించారు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ట్వీట్ చేశారు. ఈ ఘటన తనను షాక్ కు గురిచేసింది అన్నారు. డార్జిలింగ్ జిల్లాలో ఫన్సిదేవా ప్రాంతంలో జరిగిన ఘోర రైలు ప్రమాదం గురించి తెలుసుకుని దిగ్భ్రాంతికి గురయ్యా అని చెప్పారు. వైద్యులు, అంబులెన్సులు, విపత్తు బృందాలు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు ప్రారంభించినట్టుగా సీఎం మమతా బెనర్జీ ట్వీట్ చేశారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదానికి సంబంధించి ప్రస్తుతం సహాయక కార్యక్రమాలు అనేవి కొనసాగుతున్నాయి. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ తో పాటుగా రైల్వే అధికారులు, అలాగే పోలీసులు, మెడికల్ టీమ్స్ అన్ని కూడా ఈ సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయి. ఇప్పటి వరకు 5గురు చనిపోయారు. అలాగే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. 25 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. 2 బోగీలు కూడా పూర్తిగా నుజ్జునుజ్జైపోయిన పరిస్థితి. ఈ గూడ్స్ రైలు కాంచనజంగా ఎక్స్ప్రెస్ రైలు ని వెనకనే భాగం నుంచి వచ్చి ఢీకొట్టడంతో ఈ ప్రమాద తీవ్రత అనేది అధికంగా ఉంది. వేగంగా ఈ గూడ్స్ రైలు వచ్చి కాంచనజంగా ఎక్స్ప్రెస్ రైలు ఢీకొట్టడంతో కాంచనజంగా ఎక్స్ప్రెస్ యొక్క బోగి అనేది ఈ గూడ్స్ రైలు ఇంజిన్ యొక్క పై భాగానికి చేరింది. ప్రస్తుతం ఇటు బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ, రైల్వే శాఖ అలాగే రాష్ట్ర ప్రభుత్వం 2 కూడా అప్రమత్తమయ్యాయి. ఇటు ఈ కాంచనజంగా ఎక్స్ప్రెస్ యొక్క రైలు ప్రమాదానికి సంబంధించి 2 హెల్ప్ లైన్ నెంబర్స్ ని ఏర్పాటు చేశారు. ఎవరెవరైతే గాయపడ్డారో అలాగే చనిపోయిన వారి వివరాలని వారి కుటుంబీకులకు తెలియపరిచేందుకు ముఖ్యంగా వందలాది మంది ఈ ట్రైన్ లో ప్రయాణిస్తుంటారు కాబట్టి వారందరికీ కూడా వారి కుటుంబ సభ్యుల సమాచారాన్ని తెలుసుకునేందుకు ఎవరెవరు గాయపడ్డారు అలాగే ఎవరు క్షేమంగా ఉన్నారన్న వివరాలు తెలుసుకునేందుకు ప్రస్తుతం 2 హెల్ప్ లైన్ నెంబర్స్ ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మమతా బెనర్జీ ఇటు జిల్లా కలెక్టర్ కి సంబంధించి డార్జిలింగ్ జిల్లా కలెక్టర్ కి అలాగే ఎస్పీ, డాక్టర్స్ సహా అంబులెన్స్లు వీళ్ళందరినీ కూడా అప్రమత్తంగా ఈ సహాయక కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్పి ఆదేశించడం జరిగింది. అలాగే అశ్విని వైష్ణవ్ కేంద్ర రైల్వే శాఖ మంత్రి స్వయంగా ఈ ఘటనకు సంబంధించిన అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఎప్పటికప్పుడు వివరాలను తెలుసుకుంటున్నారు. అలాగే ఘటనా స్థలికి కూడా రైల్వే మంత్రి వెళ్లబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. నార్థన్ రైల్వేకి సంబంధించి రైల్వే అధికారులు కూడా ప్రస్తుతం ఘటనా స్థలికి చేరుకుని ప్రమాదం ఏ విధంగా జరిగిందన్న అంశాన్ని పరిశీలించడం జరుగుతుంది. అలాగే ప్రాథమికంగా అయితే సిగ్నలింగ్ వ్యవస్థ గమనించకుండా ఈ గూడ్స్ రైల్ ని ముందుకు తీసుకెళ్లడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుంది. అయితే లోకో పైలట్ సిగ్నల్ వ్యవస్థని గుర్తించారా లేదా, ముఖ్యంగా రెడ్ సిగ్నల్ ఉన్నా కూడా ముందుకు వెళ్లారా, లేక సిగ్నల్ తప్పిదం కారణంగా ఈ ప్రమాదం జరిగిందా అనేది మాత్రం ఎంక్వైరీలో వెల్లడయ్యే అవకాశం కనిపిస్తుంది. దీనికి ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే అధికారులు ఏ విధంగా ఈ ప్రమాదం జరిగింది అన్న ఒక ప్రాథమిక అంచనా కూడా వచ్చినట్లుగా తెలుస్తుంది. సిగ్నలింగ్ లోపం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుంది. అక్కడ ఉన్న కాంచనజంగా ఎక్స్ప్రెస్ రైల్ ని గమనించకుండా గూడ్స్ రైలు అదే లైన్ లో వెళ్లడంతో వెనుక భాగం నుంచి కాంచనజంగా ఎక్స్ప్రెస్ రైలు వెళ్తున్న అదే లైన్ లోనే మళ్ళీ గూడ్స్ రైలు కూడా వెళ్లడంతో ఈ ప్రమాదం జరిగిందని చెప్పి అధికారులు వెల్లడిస్తున్నారు. అయితే లోకో పైలట్ తప్పిదం ఏమన్నా సంబంధించి కూడా ఆ కోణంలో కూడా ఎంక్వైరీ జరిగే అవకాశం ఉంది. సిగ్నలింగ్ వ్యవస్థ పూర్తిగా రైల్వే నెట్వర్క్ మొత్తం కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ అవుతూ ఉంటుంది. ఏ రైలు ఎక్కడ ప్రయాణిస్తుందన్నది సిగ్నల్ వ్యవస్థ ద్వారా రైల్వే హెడ్ క్వార్టర్స్ నుంచి తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం ఈ ప్రమాదం ఏ విధంగా జరిగింది అన్న అంశానికి సంబంధించి
ఎంక్వైరీలో మరిన్ని విషయాలు వెల్లడే అవకాశం కనిపిస్తోంది. ప్రాథమికంగా అయితే సిగ్నలింగ్ వ్యవస్థను గుర్తించకుండా ముందుకు వెళ్లినందుకే ఈ ప్రమాదం జరిగింది అని చెప్పి తెలుస్తోంది. ప్రమాద తీవ్రత ఈ కాంచన్జంగా ఎక్స్ప్రెస్ లో ఉన్న వెనుక భాగంలో ఉన్న లగేజ్ క్యారియర్ బోగీస్ ఉండడంతో కొంత ప్రాణ నష్టం అనేది తక్కువగా ఉంది. ఒకవేళ అదే జనరల్ కంపార్ట్మెంట్ బోగీస్ అయితే కనుక చాలా మంది ఒక బోగీలో 100 నుంచి 150 మంది వరకు కూడా కిక్కిరిసి ప్రయాణించే అవకాశం ఉంటుంది. జనరల్ బోగీస్ లో ఏసీ రిజర్వ్డ్ బోగీస్ అయితే కనుక ఆ కంపార్ట్మెంట్ కి 72 మంది వరకు కూడా ప్రయాణించే అవకాశం ఉంటుంది. అదే జనరల్ బోగీ అయితే కనుక 100 మందికి పైగా దగ్గరగా ఇరుక్కుని కూర్చుని ప్రయాణించే పరిస్థితి ఉంటుంది. కాబట్టి సో ప్రమాద తీవ్రత ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుతం లగేజ్ క్యారియర్ బోగీస్ ఉన్న విజువలైజ్ ప్రకారం మనకు కనిపిస్తున్న దృశ్యాల ప్రకారం లగేజ్ క్యారియర్ బోగీస్ అనేవి గూడ్స్ ట్రైన్ యొక్క పైభాగానికి చేరిపోయిన పరిస్థితి ఉంది. సో అందులో ప్రయాణికులు ఎవరు ఉండే అవకాశం లేదు. కాబట్టి కొంత ప్రమాద తీవ్రత అనేది ఇక్కడ మృతుల సంఖ్య కానీ గాయపడ్డ వారి సంఖ్య కానీ దీనివల్ల కొంత తగ్గే అవకాశం ఉంది. ట్రైన్ నెంబర్ 13174 అగర్తల అలాగే సేలాద్ వెళ్లే కాంచన్జంగా ఈ రోజు ఉదయం ఇది రంగపాని ముఖ్యంగా స్టేషన్ వద్ద న్యూ జల్పైగురి ప్రాంతంలో ఈ ప్రమాదం అనేది చోటు చేసుకుంది. ఇది డార్జిలింగ్ జిల్లా పరిధిలోకి వస్తుంది. ఎన్ఎఫ్ఆర్ జోన్ కి సంబంధించి రైల్వే సో ప్రస్తుతం రైల్వే మంత్రి కూడా ఎప్పటికప్పుడు అక్కడ ఉన్న స్థానిక అధికారులతో సహాయక కార్యక్రమాలు ఏ విధంగా కొనసాగుతున్నాయి, మృతుల సంఖ్య అలాగే క్షతగాతులకు వైద్య సాయం వీటన్నిటికి సంబంధించిన అంశాలు అలాగే ఈ ట్రాక్ క్లియరెన్స్ కూడా యుద్ధ ప్రాతిపదికన చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ ట్రైన్ యాక్సిడెంట్ ఎఫెక్ట్ అనేది మిగతా రైళ్లపై పడే అవకాశం ఉంటుంది. కాబట్టి సో వెంటనే సహాయక చర్యలు ముగించి క్షతగాతులందరినీ కూడా ఆసుపత్రికి తరలించి రెస్క్యూ ఆపరేషన్ ముగించిన తర్వాత ఈ బోగీస్ ఏవైతే పట్టాలు తప్పిన బోగీస్ అలాగే ట్రాక్ మొత్తం డ్యామేజ్ అయి ఉంటుంది. కాబట్టి సో దాన్ని కూడా పునరుద్ధరించాల్సి ఉంటుంది. సో 48 గంటల సమయం అయితే పట్టే అవకాశం కనిపిస్తుంది. ఇంకా ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. కాబట్టి సో రెస్క్యూ ఆపరేషన్ ముగిసిన తర్వాత ట్రాక్ మెయింటెనెన్స్ అలాగే ఈ బోగీలు ఏవైతే గూడ్స్ ట్రైన్ కు సంబంధించిన 3-4 బోగీలు పట్టాలు తప్పడం జరిగింది. అలాగే కాంచన్జంగా ఎక్స్ప్రెస్ కు సంబంధించిన మరో 3-4 బోగీలు పట్టాలు తప్పాయి. సో వాటన్నిటినీ కూడా క్లియర్ చేయాల్సి ఉంటుంది. పంట పొలాల మధ్య ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో సో రెస్క్యూ ఆపరేషన్స్ ఇటు ట్రాక్ క్లియరెన్స్ కి సంబంధించి కూడా కొంత సమయం పట్టే అవకాశం ఉంది. పక్కన మరో మెయింటెనెన్స్ కి సంబంధించిన ట్రాక్ కూడా లేదు. కాబట్టి సో ఈ ఏదైతే ప్రమాదానికి గురికాని భాగం ఉందో ట్రైన్స్ బోగీలు సో వాటన్నిటిని కూడా ట్రాక్ నుంచి తొలగించిన తర్వాత మరొక మెయింటెనెన్స్ ట్రైన్ ద్వారా ఈ సహాయక కార్యక్రమాల్ని కొనసాగించాల్సి ఉంటుంది. సో మరో 48 గంటలు అయితే సమయం పట్టే అవకాశం ఉంది పూర్తిగా ట్రాక్ క్లియర్ చేయాలన్నా అలాగే ఈ ఏదైతే కాంచన్జంగా ఎక్స్ప్రెస్ రైల్ ని పట్టాల నుంచి తొలగించాలన్నా గూడ్స్ రైల్ ని అక్కడి నుంచి తిరిగి వెనక్కి తీసుకెళ్లాలన్నా సో గోపి సహాయక చర్యలకు ఆటంకం ఏం లేదు కదా, ఎందుకంటే ఇప్పటికే అంబులెన్స్ చేరుకున్నాయి. గాయపడిన వాళ్ళని సమీప ఆసుపత్రులకు తరలించినట్టుగా తెలుస్తోంది. క్షతగాత్రులకి వైద్యం ఏ విధంగా అందుతోంది? ఎస్, డార్జిలింగ్ అలాగే న్యూ జల్పైగురి ప్రాంతాల్లో ఉన్న స్థానిక ఆసుపత్రులకు జిల్లా ఆసుపత్రులకు వీళ్ళందరినీ కూడా తరలించారు. అక్కడ వీరందరికీ ఉచిత వైద్య సహాయం అందించాలి అని చెప్పి ఇప్పటికే మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ఆదేశించడం జరిగింది. సహాయక కార్యక్రమాలకు ఎటువంటి అంతరాయం ఆటంకం అనేది లేదు. మెడికల్ టీమ్స్ కావాల్సిన మెడికల్ టీమ్స్ ని అలాగే ఇటు స్పాట్ కి కొంతమందిని పంపించడం జరిగింది. అక్కడ ఉన్న స్థానిక అంబులెన్స్ల ద్వారా స్థానిక ఆసుపత్రులకి గాయపడిన వారందరినీ కూడా తరలిస్తున్నారు. సో సహాయక కార్యక్రమాలకు ఎటువంటి అంతరాయం లేదు. ఇది పొలాల మధ్య జరిగింది కాబట్టి సో కొంత ఆసుపత్రికి తరలించడానికి ఉదయం రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభం అవడానికి కొంత ఆలస్యం అవడం జరిగింది. కానీ సో ప్రస్తుతం అయితే రెస్క్యూ ఆపరేషన్ ట్రైన్ లో ఉన్న భాగాల్ని కొన్ని బోగీస్ ని కట్ చేసి గ్యాస్ కటర్స్ తో కట్ చేసి వాటన్నింటినీ కూడా క్లియర్ చేయాల్సి ఉంటుంది. లోపల ఎవరన్నా చిక్కుకున్నారా అన్నది కూడా చూడాల్సి ఉంటుంది. కాబట్టి సో రెస్క్యూ ఆపరేషన్ కూడా కొంత సమయం పడుతుంది. ప్రస్తుతం ఒక వార్ రూమ్ ని కూడా రైల్వే డిపార్ట్మెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. సిగ్నల్ అలాగే ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కి సంబంధించి అధికారులు కూడా ఈ వార్ రూమ్ లో సమావేశమైనట్లుగా తెలుస్తుంది. అశ్విని వైష్ణవ్ ప్రస్తుతం రైల్వే మంత్రి డార్జిలింగ్ కి బయలుదేరారు ఢిల్లీ నుంచి. సో ఈ మధ్యాహ్నానికి ఆయన డార్జిలింగ్ చేరుకుంటారు. ఘటనా స్థలాన్ని సందర్శించి ఘటన ఏ విధంగా జరిగిందనేది రైల్వే అధికారులను అడిగి తెలుసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం ఈ పూర్తిగా ఈ సహాయక కార్యక్రమాలు కానీ అక్కడ జరుగుతున్న క్షేత్రస్థాయి పనులు కానీ రైల్వే శాఖ ఎప్పటికప్పుడు
పరిశీలిస్తున్నారు. రైల్వే మంత్రి స్వయంగా ప్రస్తుతం డార్జిలింగ్ బయలుదేరడం జరిగింది. మధ్యాహ్నానికి ఆయన డార్జిలింగ్ చేరుకుంటారు. ఘటనా స్థలాన్ని సందర్శించి సహాయక కార్యక్రమాలని గతంలో కూడా రైలు ప్రమాదాలు జరిగినప్పుడు రైల్వే మంత్రులు ముఖ్యంగా రాజకీయంగా పొలిటికల్ గా నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలి అన్న డిమాండ్స్ ఉండే. నితీష్ కుమార్ బీహార్ ప్రస్తుతం ముఖ్యమంత్రి ఇటువంటి రైలు ప్రమాదాలు జరిగినప్పుడు ఆయన రాజీనామా చేసిన సందర్భం ఉంది. కానీ అశ్విని వైష్ణవ్ గత ఏడాది కూడా ఇదే జూన్ నెలలో రైలు ప్రమాదం జరిగినప్పుడు కూడా అనేక మంది వందలాది మంది చనిపోయారు. సో ఆ సందర్భంగా కూడా ఆయన రాజీనామా చేయాలన్న డిమాండ్ వచ్చింది. కానీ ఆయన రాజీనామా చేయలేదు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు థర్డ్ టర్మ్ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్ళీ రైల్వే మంత్రి అయ్యారు. సో మళ్ళీ ఆయనకే ఆ శాఖను అప్పగించడం జరిగింది. సో ఫస్ట్ ఈ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత జరిగిన తొలి ప్రమాదం. అలాగే గోపి ఇప్పటికే రైల్వే మంత్రి కూడా చేరుకోబోతున్నారా డార్జిలింగ్ కి? ఎస్, ఈ మధ్యాహ్నానికి ప్రస్తుతం కాసేపటి క్రితం ఆయన ఢిల్లీ నుంచి డార్జిలింగ్ బయలుదేరారు. ఈ మధ్యాహ్నానికి ఆయన డార్జిలింగ్ చేరుకుంటారు. ఘటనా స్థలాన్ని సందర్శించి ఘటనా స్థలి వద్దనే ఉండి పూర్తిగా సహాయక కార్యక్రమాలను ఆయన పరిశీలించబోతున్నారు. అశ్విని వైష్ణవ్ గతంలో కూడా రైలు ప్రమాదాలు జరిగినప్పుడు ఆ ఘటనా స్థలిని సందర్శించి అక్కడే ఉండి రెస్క్యూ ఆపరేషన్స్ అన్ని పూర్తయిన తర్వాత, ట్రాక్ మెయింటెనెన్స్ అంతా పూర్తయిన తర్వాత ఆ మార్గంగా రైళ్ల రాకపోకలు సాగిన తర్వాతనే ఆయన మళ్ళీ మినిస్ట్రీకి వచ్చేవాళ్ళు. సో ఇప్పుడు కూడా డార్జిలింగ్ ఆయన బయలుదేరారు. సిలిగురి ఎక్కడైతే ఈ రైలు ప్రమాద ఘటన జరిగిందో సో ఆ ప్రాంతం వద్ద ఉండి సహాయక కార్యక్రమాలని వేగవంతంగా, ఎందుకంటే రైల్వే మంత్రి దగ్గర ఉన్నారంటే కనుక ఖచ్చితంగా ప్రతి డిపార్ట్మెంట్ వేగంగా పనిచేయడం జరుగుతుంది. ట్రాక్ మెయింటెనెన్స్ కానీ, పట్టాలు తప్పిన బోగిల్ని అక్కడి నుంచి తొలగించడం కానీ, మళ్ళీ ఆ ఎఫెక్ట్ అనేది ఇతర రైళ్లపై పడుతుంది కాబట్టి వెంటనే ట్రాక్స్ ని పునరుద్ధరించాల్సి ఉంటుంది, బోగిల్ని క్లియర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి సో వెంటనే ఈ రైల్వే మంత్రి ప్రస్తుతం ఢిల్లీ నుంచి డార్జిలింగ్ బయలుదేరారు. సో ఎప్పటికప్పుడు అక్కడ ఉన్న పరిస్థితిని తెలుసుకుంటున్నారు. అలాగే అక్కడే ఉండి సహాయక కార్యక్రమాలను కూడా పరిశీలించబోతున్నారు. సో రాజకీయంగా అయితే విమర్శలు వచ్చే అవకాశం ఉంది అశ్విని వైష్ణవ్ పైన. గతంలో కూడా ఆయన రైల్వే మంత్రిగా రాజీనామా చేయలేదు. సో ఇప్పుడు మళ్ళీ రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి, కేంద్ర ప్రభుత్వం పైన ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేసే అవకాశం కనిపిస్తోంది. సో చూడాలి రాజకీయంగా ఎటువంటి విమర్శలు ఎదుర్కొంటుంది ఎన్డీఏ ప్రభుత్వం అనేది. సో ప్రస్తుతం అయితే సహాయక కార్యక్రమాలపైన కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దృష్టి సారించడం జరిగింది. ఇటు కొన్ని ల్యాండ్ లైన్ నెంబర్స్ తో పాటుగా మొబైల్ నెంబర్స్ ని కూడా, హెల్ప్ లైన్ నెంబర్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రయాణికుల యొక్క వివరాలని ఎప్పటికప్పుడు వారి కుటుంబ సభ్యులకి తెలియపరుస్తున్నారు. ఏ ఆసుపత్రికి తరలించారో, అక్కడ వారి పరిస్థితి ఏ విధంగా ఉంది వారి కుటుంబ సభ్యులకి తెలియపరుస్తున్నారు. సో ప్రస్తుతం సహాయక కార్యక్రమాలు అయితే ముమ్మరంగా కొనసాగుతున్నాయి. రైట్ గోపి, మరిన్ని అప్డేట్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం. సో కాంచన్జంగా ఎక్స్ప్రెస్ ఆగి ఉంది. వెనుక నుండి గూడ్స్ రైలు వేగంగా వచ్చి ఈ కాంచన్జంగ్ ఎక్స్ప్రెస్ ను ఢీకొనడంతో చివరిగా ఉన్నటువంటి కాంచన్జంగ్ 2 బోగీలు కూడా పూర్తిగా సగం వరకు కూడా నుజ్జు అయ్యాయి. కొన్ని బోగీలు అయితే ఒక బోగి పైకి లేచింది. అది గూడ్స్ రైలు ఇంజిన్ పైకి చేరుకోవడంతో ఈ ప్రమాద తీవ్రత ఎలా ఉంది అనేది కూడా మనకు అర్థమవుతోంది. ఒకే పట్టాలపై 2 రైళ్లు ఉండడంతో, అంటే ఒక గూడ్స్ రైలు ఏదైతే కాంచన్జంగ్ ఎక్స్ప్రెస్ ఆగి ఉందో అదే పట్టాలపై ఈ గూడ్స్ ట్రైన్ కూడా రావడంతో, బలంగా ఢీకొనడంతో, వేగంగా వచ్చి బలంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. అయితే సిగ్నలింగ్ సమస్య కారణమా, లేదంటే లోకో పైలట్ నిర్లక్ష్యమా, ఇవన్నీ కూడా విచారణలో తెలుస్తాయి. ఇప్పటికే విచారణకు ఆదేశించింది రాష్ట్ర ప్రభుత్వం. ఆ విచారణలో మనకు తెలుస్తుంది. వార్ రూమ్ లో ఇప్పటికే అధికారులంతా కూడా సమావేశమైనట్టుగా తెలుస్తోంది. ఈ విచారణకు సంబంధించి అక్కడ స్పాట్ లో ఉన్న అధికారుల నుండి అన్ని వివరాలు కూడా తెలుసుకుంటున్నారు. ఎందుకు ఈ ప్రమాదం జరిగింది, ప్రమాదానికి గల కారణాలేంటి, ఇవన్నీ కూడా ఆరా తీస్తున్నారు అధికారులు. మరోవైపు 5 ఇప్పటి వరకు స్పాట్ లో మృతి చెందినట్టుగా మనకి అధికారికంగా సమాచారం అందుతోంది. అయితే చివరి 2 బోగీలు కూడా లగేజ్ క్యారియర్ బోగీలుగా చెప్తూ ఉన్నారు. అందుకే ప్రమాదం ఇంత స్థాయిలో జరిగినా మనకి మృతుల సంఖ్య అయితే తక్కువగా ఉండటానికి ఇది కూడా ఒక కారణంగా మనకు తెలుస్తుంది. కాకపోతే పదుల సంఖ్యలో, అంటే ఒక 25 మంది వరకు కూడా గాయపడినట్టుగా తెలుస్తుంది. కొంత మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది అంటున్నారు. సమీప ఆసుపత్రిలో డార్జిలింగ్ అలాగే న్యూ జల్పాయిగిరి హాస్పిటల్స్ లో కూడా ఈ క్షతగాత్రుల్ని అంబులెన్స్ లో హుటాహుటిని తరలించారు. వైద్య చికిత్స అందజేస్తున్నారు. ఇప్పటికే స్పాట్ లో మనం చూస్తున్నాం, ఆర్పీఎఫ్ సిబ్బంది ఉంది, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా రంగంలో దిగాయి. ఒకవైపు ఎవరైనా క్షతగాత్రులు అక్కడ ఇరుక్కుపోయి ఉంటే, ఆ పట్టాల లోపల ఇరుక్కుపోయి ఉంటే వాళ్ళని బయటకు తీసి అలా హాస్పిటల్ తరలించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఈ ప్రమాదం ఎలా జరిగింది అనేది కూడా మొత్తం వివరాలు సేకరించడానికి దర్యాప్తు బృందం కూడా అక్కడికి చేరుకుంది. అయితే ఈ 2 బోగీలు పక్కకి పూర్తిగా ఒరిగిపోయాయి. మిగిలిన బోగిలో ప్రయాణికులు వెంటనే పరుగున కిందకి వచ్చేశారు. వాళ్ళంతా కూడా ఈ ప్రమాద దృశ్యాలను చూస్తున్నారు.
వాళ్లను కూడా గమ్యస్థానాలకు చేర్చాల్సిన అవసరం కూడా అధికారుల మీద ఉంది. సో ఆ ఏర్పాట్లు కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు జరుగుతున్నట్టుగా మనకు సమాచారం అందుతోంది. మరోవైపు ఈ ఘటనపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ట్వీట్ చేశారు. దిగ్భ్రాంతి కలిగించింది ఈ విషయం, ఈ వార్త. అంబులెన్స్లతో అలాగే మిగిలిన సిబ్బంది అంతా కూడా వాళ్ళకి సహాయక చర్యలు అందించడానికి రెస్క్యూ టీం అంతా కూడా రెడీగా ఉందన్నారు. మరోవైపు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా స్పందించారు. ఆయన డార్జిలింగ్ చేరుకోబోతున్నారు ఢిల్లీ నుండి. రైల్వే శాఖకు జూన్ గండం ఏమైనా ఉందా? తాజా యాక్సిడెంట్ చూస్తే నమ్మాల్సి వస్తోంది. సరిగ్గా ఏడాది క్రితం ఇదే నెలలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఒడిశాలో బాలేశ్వర్ జిల్లాలో గత ఏడాది జూన్ 2 రాత్రి జరిగిన రైలు ప్రమాదంలో దాదాపుగా 300 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో ఏకంగా 3 రైళ్లు ఢీకొన్నాయి. బెంగళూరు హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, షాలిమార్ చెన్నై సెంట్రల్ కోరమండల్ ఎక్స్ప్రెస్ గూడ్స్ రైల్ ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 1000 మందికి పైగా గాయపడ్డారు. 1981 సంవత్సరం జూన్ నెలలో కూడా బీహార్లో ఇటువంటి ఘోర రైలు ప్రమాదమే జరిగింది. అది కూడా సరిగ్గా ఇదే మంత్. ఆ ప్రమాదంలో 750 మందికి పైగా ప్రయాణికులు స్పాట్లోనే మృతి చెందారు. బీహార్లో బాగ్మతి నదిపై ఉన్న వంతెనను దాటుతూ రైలు నదిలో పడిపోయింది. ఈ ప్రమాదం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇక బెంగాల్లో ఘోర రైలు ప్రమాదం మనం చూస్తున్నాం. న్యూ జల్పాయిగురిలో 2 రైళ్లు ఢీకొన్నాయి. కాంచనజంగా ఎక్స్ప్రెస్ ను వెనుక ఢీకున్న గూడ్స్ రైలుతో ఈ ప్రమాదం జరిగింది. కొన్ని రైలు బోగీలైతే పక్కకు ఒరిగాయి. ఈ ప్రమాదంలో ఇప్పటికే 5గురు మరణించారు, పలువురు గాయపడ్డారు. అయితే కొంతమంది తీవ్రంగా గాయపడినట్టుగా కూడా తెలుస్తోంది. ఘటనా స్థలికి చేరుకుంది రెస్క్యూ టీం. మరోవైపు ఆర్పీఎఫ్ సిబ్బంది కూడా సహాయక కార్యక్రమాలలో నిమగ్నమయ్యారు. క్షతగాత్రుల్ని డార్జిలింగ్ అలాగే సమీప ఊర్లలో ఏవైతే హాస్పిటల్స్ ఉన్నాయో హుటాహుటిన వాళ్ళని అక్కడికి తరలిస్తున్నారు. అటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్పీఎఫ్ సిబ్బంది సంయుక్తంగా కలిసి ఈ రెస్క్యూని చేస్తూ ఉన్నాయి. అయితే అంబులెన్స్లు కూడా చేరుకున్నాయి. ఎవరెవరైతే బోగీల మధ్యలో కానీ పట్టాల మధ్యలో కానీ ఇరుక్కుపోయి ఉన్నారో వాళ్ళను కూడా గమనిస్తున్నారు. లోపల ఎవరైనా ఉంటే వాళ్ళను కూడా సహాయక చర్యలు అందించడానికి, హాస్పిటల్స్ కు తరలించడానికి వాళ్ళంతా కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. బెంగాల్లో జరిగిన ఘోర రైలు ప్రమాద దృశ్యాలు మనం చూస్తున్నాం. కాంచన్జంగ్ ఎక్స్ప్రెస్ రైల్ని ఆగి ఉంది. కాంచన్జంగ్ ఎక్స్ప్రెస్ రైలు అదే సమయంలో అదే పట్టాలపై వస్తున్న గూడ్స్ రైల్ అతి వేగంగా వచ్చి బలంగా ఢీకొనడంతో మొత్తం కాంచన్జంగ్ ఎక్స్ప్రెస్ చివరి 2 బోగీలు కూడా పూర్తిగా పక్కకు ఒరిగాయి. ఒక బోగి అయితే గూడ్స్ రైల్ ఇంజిన్ పైకి వెళ్లిపోయింది. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది, ఈ దృశ్యం చూస్తే మనకు అర్థమవుతుంది ప్రమాదం ఎంత తీవ్రంగా ఉందనేది. కాకపోతే మనకు అందుతోంది అధికారిక సమాచారం ప్రకారం 5గురు స్పాట్లో చనిపోయారని. ఈ ప్రమాద తీవ్రత ఇంత ఉన్నప్పటికీ కూడా మృతుల సంఖ్య అయితే మనకు 5గా కనబడుతుంది. దీనికి కారణం ఏంటంటే చెప్తున్నారు లగేజ్ క్యారియర్ బోగీల చివర ఉండడంతో. ఇదే జనరల్ బోగీలు అయితే ఈ ప్రమాద తీవ్రత మనం ఊహించలేనటువంటి ఒక విషాద దృశ్యాన్ని మనం చూడాల్సి వచ్చేది అంటున్నారు. ఎందుకంటే జనరల్ బోగీల్లో దాదాపుగా ఒక బోగీలో 100 నుండి 150 మంది ప్రయాణికులు ఉంటూ ఉంటారు. ఈ ప్రమాద తీవ్రత చూస్తే కనుక జనరల్ బోగీలు ఉండి ఉంటే ఏమయ్యేది అనేటువంటిది ఆందోళన కలిగిస్తుంది. మరోవైపు ఈ దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. చివరి 2 బోగీలు పూర్తిగా నేలకొరిగాయి. అందులో ఎవరైనా ప్రయాణికులు ఉన్నారా అంటే ఇటు గూడ్స్ రైల్లో కూడా లోకో పైలట్ ఉంటారు. వీళ్ళు ఎవరైనా అందులో చిక్కుకుపోయారా? ఈ 5గురు మృతులు ఎవరు, వాళ్ళకి సంబంధించిన వివరాలేంటి, కుటుంబ సభ్యులకు సమాచారం అందించేందుకు కూడా అధికారులు ప్రయత్నిస్తున్నారు. హెల్పింగ్ నెంబర్లు కూడా ఒక టోల్ ఫ్రీ నంబర్స్ కూడా ఏర్పాటు చేసినట్టుగా మనకు తెలుస్తోంది. వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. 5గురు మృతదేహాల్ని మాత్రం పోస్ట్ మార్టం నిమిత్తం హాస్పిటల్కి తరలించినట్టుగా సమాచారం అందుతోంది. మిగిలిన ప్రయాణికులంతా కూడా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వాళ్ళంతా పరుగులు పెట్టారు. ఒక్కసారిగా రైలు ప్రమాదం కుదుపునికి వాళ్ళంతా భయాందోళన చెందారు. వెంటనే బోగీలు దిగి పరుగున దూరం నుండి పారిపోయి ఆ దృశ్యం చూస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. ఆ ఘటనకు సంబంధించిన దృశ్యాలు. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్పీఎఫ్ సిబ్బంది అంతా కూడా రెస్క్యూ టీం అంతా కూడా అక్కడికి చేరుకున్నారు. అంబులెన్స్లు చేరుకున్నాయి. క్షతగాత్రుల్ని హుటాహుటిన సమీప ఆసుపత్రులకు తరలించారు. మరోవైపు ఈ ప్రమాదం ఎలా జరిగింది? సిగ్నలింగ్ వ్యవస్థలో ఏదైనా లోపం ఉందా, లేదంటే లోకో పైలట్ నిర్లక్ష్యమా? ఇటువంటి ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే విచారణకు ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. మరోవైపు అధికారులంతా కూడా ఒకవైపు విచారణ చేస్తున్నారు. ఈ ప్రమాదానికి కారణాలు ఏంటి అనేది తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మరోవైపు రెస్క్యూ టీం కూడా శ్రమిస్తున్నారు. అయితే 25 మంది వరకు కూడా గాయపడ్డారని చెప్తున్నారు. వాళ్ళని హాస్పిటల్స్కి తరలించారు. వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉన్నారు. దీనిపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా ట్వీట్ చేశారు. ఆమె దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎవరైతే క్షతగాత్రులున్నారో వాళ్ళకి వెంటనే
వైద్య సహాయం అందించాలి అంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే అంబులెన్స్ కూడా చేరుకున్నాయంటూ ఆమె ట్వీట్ చేశారు. మరోవైపు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా స్పందించారు. ఈ ప్రమాదం తనకు దిగ్భ్రాంతికి గురి చేసింది, వెంటనే ఆదేశిస్తాము, ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటో కూడా విశ్లేషిస్తామంటున్నారు. కాకపోతే విమర్శలు అయితే తప్పెళ్ళలేదు. ఒక రాజకీయ రగడకు ఈ ప్రమాదం అయితే కారణమయ్యే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. గతంలో కూడా ఇటువంటి ప్రమాద దృశ్యాలు మనం చూసాం. రైల్వే మంత్రి అప్పుడు కూడా ఆ ప్రమాద తీవ్రతకి మేము హెల్ప్ చేశామని చెప్పారు కానీ ఆయన రాజీనామా చేయలేదు. ఈ ప్రమాద తీవ్రత ఎటువంటి టర్న్ తీసుకుంటుంది అనేది మనం చూడాలి. ప్రస్తుతం అయితే రెస్క్యూ జరుగుతూ ఉంది. जब घटना घटा तब आप कहाँ थे? ट्रेन के अंदर? हाँ, ट्रेन के अंदर था। तो क्या आवाज कैसा आया आपको? आवाज मतलब मेरा तो B1 कोच था, बहुत जोर से मतलब झटका दिया है। तो जैसे झटका दिया तो सब ऐसे बोल रहा था कि एक्सीडेंट हो गया, हम भी चिल्ला रहा था, सब रो रहा था। फिर हम तुरंत बाहर आके देखा कि यहाँ पीछे से एक्सीडेंट हुआ है ट्रेन का। अच्छा, तो अभी क्या है, कितने लोग? तो हम लोग का बकरा ईद है। जब हम लोग नमाज पढ़ के बाहर निकले तो हम लोग को मतलब खबर आया कि हमारे यहाँ 2 किलोमीटर अंदर एक ट्रेन दुर्घटना हुई है। तो हम लोग जो है मतलब इसको तो लाइव नहीं देखा, हम लोग सुना। फिर जगह मतलब जब हम लोग को पता चला फिर हम लोग यहाँ स्पॉट आके अभी देख रहे हैं। ये तो जो है बहुत क्या देख रहे हैं आप, क्या नजर यहाँ आया? तो मतलब जो है एक ट्रेन शायद खड़ी हुई थी और एक ट्रेन आके जो है इनसे टकरा गई शायद। एक ही लाइन पे, एक ही पटरी पे था? जी 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 हाँ, एक ही पटरी पे शायद एक ट्रेन खड़ी थी या जा रही थी, शायद स्लो थी, और मतलब एक ट्रेन आ रही थी, आके जो है मतलब ऐसी दुर्घटना हुई है शायद। तो कितने लोगों की मौत हुई है, कुछ खबर आपको मिला है? वो तो पता नहीं, मतलब 1-2 जो है डेड बॉडी मैंने अभी देखा है जो है। हाँ लोकोमोटिव जो है वो भी बॉडी अटका हुआ है अभी भी? हाँ, वहाँ एक लोको पायलट जो है वहाँ तो अभी अटकी हुई है वहाँ पे। కొంతమంది ప్రయాణికులు కూడా మనతో మాట్లాడారు. ప్రమాద దృశ్యాలు మనం చూస్తున్నాం. కాంచన్జంగా ఎక్స్ప్రెస్ ఏ విధంగా ఒక బోగి గూడ్స్ రైలు పై భాగానికి చేరుకుందో చూస్తే ఈ ప్రమాదం ఎంత తీవ్రంగా జరిగిందో మనకు అర్థమవుతుంది. కొంతమంది ప్రయాణికులు మాట్లాడారు. ముందుగా ఉన్న బోగీల్లో ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో వాళ్ళకి ఒక పెద్ద శబ్దం వినిపించింది, ఒక పెద్ద కుదుపునకు గురయ్యాం, వెంటనే ఏదో యాక్సిడెంట్ జరిగింది అంటూ కూడా, ఎందుకంటే ముందు బోగీల వాళ్ళకి ఈ ప్రమాద తీవ్రత అనేది తెలియలేదు. ఒక పెద్ద కుదుపు రావడంతో యాక్సిడెంట్ జరిగిందనేది మాత్రం వాళ్ళకి తెలిసింది. వెంటనే వాళ్ళంతా కూడా అరుపులు, కేకలు, రోదన, ఆ ప్రాంతం అంతా కూడా, అంటే ముందు ఎక్కడైతే యాక్సిడెంట్ జరిగిందో ఆ ప్లేస్ అయితే బీతావహంగా మారింది. 5గురు అయితే స్పాట్లోనే చనిపోయారు. అయితే మిగిలిన బోగీలలో ప్రయాణికులు అయితే పరుగున కిందకు పరుగులు పెట్టారు, దూరంగా పారిపోయారు. ఈ ప్రమాదం ఎలా జరిగిందో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వాళ్ళంతా కూడా దూరం నుండి చూస్తూ ఉన్నారు. వాళ్ళు మాట్లాడిన మాటలు ఏంటంటే, ఎప్పుడైతే ఈ యాక్సిడెంట్ జరిగిందో వెంటనే ఒక పెద్ద శబ్దం వచ్చింది, ఆ పెద్ద శబ్దానికి మేమంతా కూడా భయపడిపోయాము, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కిందకు పరుగులు పెట్టాము. వెంటనే కూడా అరుపులు, కేకలు, రోదనతో మిగిలిన బోగీలలో ప్రయాణికులు హడలిపోయారు. ఆ ప్రమాదం చూస్తే కనుక చివరిగా ఉన్న 2 బోగీలు కూడా లగేజ్ క్యారియర్ బోగీలుగా చెబుతున్నారు. అందుకే ప్రమాద తీవ్రత ఇంత ఎక్కువగా ఉన్న మృతుల సంఖ్య అయితే 5గురనే మనకు తెలుస్తూ ఉంది. అయితే ఈ మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది అంటున్నారు. ఎందుకంటే దాదాపుగా 25 మంది వరకు గాయపడ్డారు. ఆ 25 మందిలో వాళ్ళు హాస్పిటల్ తరలించారు. కొంతమందికి తీవ్రంగా గాయాలయ్యాయి, వాళ్ళ పరిస్థితి విషమంగా ఉంది అంటున్నారు. వైద్య సిబ్బంది అయితే వాళ్లకు వైద్యం చేస్తూ ఉన్నారు.